గణిత దినోత్సవం ప్రసంగం నేషనల్ మ్యాథమెటిక్స్ డే తెలుగు స్పీచ్. గణితం సంఖ్యల కంటే ఎక్కువ. విశ్వం తన రహస్యాలను రాసే భాష అదే. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న మనం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటాము. ఈరోజు గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఆయన అసాధారణ ప్రతిభను స్మరించుకోవడం, విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడం ఈ దినోత్సవం లక్ష్యం. గణితం మన దైనందిన జీవితంలోనూ విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఇంజనీరింగ్, ఆర్థిక వ్యవస్థలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మనకు లోతైన ఆలోచన, సమస్య పరిష్కారం మరియు లాజిక్ నేర్పుతుంది. 1887లో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన రామానుజన్ గారు తక్కువ శిక్షణతోనే ఎన్నో అపూర్వమైన సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఆయన ముఖ్య కృషులు రామానుజన్ ప్రైమ్, పార్టిషన్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్స్, ప్రసిద్ధ 1729 టాక్సీ క్యాబ్ సంఖ్య, అనంత శ్రేణులు, సంఖ్యా సిద్ధాంతాలలో విశిష్ట ఫలితాలు. ఈ రోజు జరుపుకోవడం వల్ల విద్యార్థుల్లో గణితం పట్ల భయం తగ్గి సృజనాత్మకత పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలలు క్విజ్లు, ఎగ్జిబిషన్లు, పజిల్స్, వర్క్షాప్స్ను నిర్వహిస్తాయి. గణితం మనకు ప్రేమను కలపమని లేదా ద్వేషాన్ని తీసేయమని నేర్పదు, కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని నేర్పుతుంది. ఈ గణిత దినోత్సవం అందరికీ ఆలోచనలో స్పష్టత, నేర్చుకునే ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. గణిత దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు.